హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకట్. ఈ రోజుల్లో చాలామందికి పెళ్లి విలువ తెలియదు. కనుక ఈరోజు పెళ్లి గురించి కొంచెం తెలుసుకుందాం. పెళ్లి అంటే స్త్రీ పురుషుని మధ్య ఏర్పడే ఒక నూతన బంధం, నిబద్ధతతో కూడిన బంధం. అంటే ఇక ఎప్పటికీ వేరు చేయలేని, విడదీయరానిది, మరణం వరకు ఒకటిగా జీవించాల్సినది. ఆ స్త్రీ ఆ పురుషుడు ఇద్దరు ఒకటిగా ఉండేది. ఇక ఎప్పటికీ వేరువేరుగా ఊహించలేనివంటిది ఆ బంధం. బైబిల్లో ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనము వారు ఏక శరీరమై ఉందరు అని చెప్తుంది. అంటే వారు ఒకటై ఇక ఏక శరీరంగా జీవించడమే అని అర్థం. ఏక శరీరం అంటే ఇక్కడ ఆత్మీయంగాను, మానసికంగాను, శారీరకంగాను ఒకటి అవ్వడం. ఇక వారు ఒక కుటుంబం, ఒకే నిర్ణయం, ఒకే ప్రయాణం, ఒకరికొరకు ఒకరు బ్రతకడం, ఒకరికి ఒకరు సహకారం అందించడం, ఒకరిని ఒకరు బలపరుచుకోవడం, ఒకరిని ఒకరు సరిదిద్దుకోవడం వంటివి. అయితే పెళ్ళి ఒకరోజు జరుపుకునే సెలబ్రేషన్ కాదు. ఒకరోజు జరుపుకునే సెలబ్రేషన్ బంధుమిత్రులకు మేము ఒకటి అయ్యాము, మమ్మల్ని ఇంక ఎవరూ విడదీయకూడదు అని సాక్ష్యం ఇవ్వడానికి మాత్రమే. కానీ ఒకటైన భార్యాభర్తల మధ్య పెళ్లి ఉత్సవం మరణం వరకు జరుపుకునేది. ప్రతిరోజు గొప్ప ఉత్సవమే. ఈ గొప్ప ఉత్సవంలో సంతోషం, ఆనందం, నవ్వులు, ప్రేమ, అనురాగం, దయ, జాలి మొదలైన వాటితో పాటుగా బాధ, దుఃఖం, ఏడుపు, కోపం, ఆవేశం, ఆలోచన మొదలైనవన్నీ ఉంటాయి. పెళ్ళి అనేది ఒక నిబంధన, అంటే ఒక ప్రామిస్. ఇదిగో ఇంతమంది సమక్షంలో నేను నా మరణం వరకు నీతో కూడా జీవిస్తాను, నీతోనే నేను నా జీవితాన్ని పంచుకుంటాను అని సాక్ష్యం ఇస్తూ దాన్ని కట్టుబడి ఉండడమే నిబంధన. కాబట్టి పెళ్ళి అనేది ఒకరోజు జరుపుకునేది కాదు. అది భార్యాభర్తలకు ప్రతిరోజు గొప్ప వేడుక, గొప్ప ఉత్సవం. కాబట్టి పెళ్ళి ఎవరు చులకనగా చూడకూడదు, ఎగతాళిగా చూడకూడదు. అది చాలా గొప్పది. బైబిల్లో కూడా దేవుడు ఏమంటున్నాడంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలెను అంటున్నాడు. కాబట్టి భార్యాభర్త మా పెళ్ళి అయిపోయింది అని కాకుండా మా పెళ్ళి ప్రారంభమైంది అని జీవించాలి. ఒకరి కోసం ఒకరు జీవించాలి. ప్రతిరోజు పండుగలాగా దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. సో అప్పుడు వివాహ బంధం అనేది బలపడుతుంది, స్థిరపడుతుంది. మీ పెళ్లి బంధం స్థిరపడడానికి మరో కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.